తిరుచానూరు పంచాయతీ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని ప్రజలతో మమేకమవుతున్నారు. విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం, వైసీపీ రాక్షస పాలన నుండి స్వాతంత్ర్యం కోసం నేనున్నానని భరోసా కల్పించేందుకు తిరుచానూరు పంచాయతీ యోగిమల్లవరం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు పులివర్తి నాని. ఆత్మీయ అనురాగ స్వాగతం లభించింది. అన్న వచ్చాడని అక్కడి హృదయాలు తప్పించిపోయాయి. ఇక తమ సమస్యలు తీరిపోతాయన్న ధీమా వారిలో తొణికిసలాడింది. చేయి చేయి కలిపి అన్న గెలుపుకు కృషి చేస్తామన్న వారి మాటలు కొండంత బలాన్ని పులివర్తి నాని ఉద్యమానికి ఊపిరిని పోశాయి. పులివర్తి నాని పోరాట స్ఫూర్తి, నిజాయితీ, నిబద్ధతకు వైసీపీ శ్రేణులు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారు. తిరుచానూరు పంచాయతీ యోగిమల్లవరంలో పర్యటిస్తున్న పులివర్తి నాని సమక్షంలో వైసీపీకి చెందిన ఎంపీటీసీ కర్ణాంబత్తి మహేశ్వరి, పెరుమాళ్లతో పాటు 40 సానుభూతి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పులివర్తి నాని గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. పులివర్తి నాని సమస్యలు తెలుసుకుంటూ భరోసా కల్పిస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వైసీపీ నిరంకుశ పాలన తుద ముట్టడించడానికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడి పోటీ చేస్తాం. ఈ ఉమ్మడి పోటీకి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆదరించాలి. ఈ వైసీపీ ప్రభుత్వం అంటే లేదా రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు అనే పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళందరినీ పోగొట్టాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఈరోజు అయితే ఈ యోగిమల్లవరంలో మొన్న వర్షాలకి ఎక్కడ మునిగిపోయిందో చూస్తే అక్కడన్నిటి కూడా కాలువల్ని స్థానికంగా ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్యుపై చేసుకుని కాలువల్ని సన్న కాలువలు చేసిన దానివల్ల వాటర్ వస్తూ ఉంది. ఎక్కడెక్కడైతే ఆక్యుపై చేసుకున్నారో తిరుచానూరు పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులన్నింటిని కూడా మేము వచ్చిన వెంటనే వాటిపైన ఎంక్వైరీ చేసి దాన్ని తీసుకుని పోతాం. అదేవిధంగా తిరుచానూరు పంచాయతీని అనుకోనున్నటువంటి మొత్తం దీన్ని కూడా మేము అభివృద్ధి చేస్తాం.